అసలు ఇలాంటి న్యాచురల్ కెలామిటీస్ వస్తున్నటువంటి క్రమము, అవి రాకుండా వస్తే వాటిని ఎట్లా ఎదుర్కోవాలి అనేటటువంటిది ఇట్స్ ఎ పెద్ద చదువు. అది it's a very big responsibility and a duty from the government to the people. Okay, and ఇప్పుడు ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇలా జరిగింది మళ్ళీ ఎప్పుడు అసలు జరగకూడదు, ఏంటి సడన్ గా రిలీజ్ చేయడం అన్నది ఏంటది, అసలు దానికి ప్రూవే కావాలి అసలు. అయితే అది జరగకూడదు. అంటే ఇప్పుడు మనం ఎట్లా తయారవ్వాలి, నాకు మైండ్లో ఇప్పుడు ఏమొచ్చిందంటే ఎట్లా తయారవ్వాలంటే, సరే కొన్ని అన్అవాయిడబుల్ గా తీయలేనివి కొన్ని ఏమైనా ఉంటే, అంటే ఇక్కడ ఏమంటున్నాను నేను, ఆదిత్య లాంటి వాళ్ళు కాదు, బిక్కు బిక్కుమంటూ ఎవడేం చేస్తాడా అంటే అహంకారంతో ఉన్న వాళ్ళు కాదు, దిక్కు లేక బిక్కు బిక్కుమంటూ భయంగా ఉన్న వాళ్ళ గురించి మనం ఎట్లా అంటే, వాళ్ళకి ఇన్ సిట్యూ అంటే అక్కడికక్కడే నది లోపల ఉంటే నది లోపల కన్స్ట్రక్ట్ చేయమని నేను ఎప్పటికీ చెప్పాను కదా నేను. సో అక్కడ వాళ్ళవి డిస్టర్బ్ చేయరు, వాళ్ళు అక్కడ ఇళ్లలో పనిచేస్తున్నారు, అది చేస్తున్నారు. సరే అది కాకుండా కూడా 1 year లో కానీ హాఫ్ ఇయర్ లో కానీ అడ్జస్ట్ అవుతారా చూడండి, ఇటు వెళ్తారా అటు వెళ్తారా, ఇదండి ఓపెన్ హౌసెస్ కన్సల్టేషన్ వాళ్ళని తీసుకెళ్ళి మీకు అక్కడ పెడుతున్నాం అక్కడ తోలుతున్నాం, నో అంటే విత్ పోలీస్ వస్తున్నారు కదా, అలా కాదు, పోలీస్ ఫోర్స్ తో వచ్చి వాళ్ళని కేసులు పెడుతున్నారు కదా, తప్పది. వాళ్ళని ఒక మీటింగ్ ఫంక్షన్ హాల్స్ ఉంటాయి అక్కడ తీసుకొచ్చి, లేకపోతే కలెక్టర్ దగ్గర ఎంత పెద్ద పెద్ద హాల్స్ ఉంటాయి, ప్రతి హైదరాబాద్ కలెక్టర్ కానీ హాల్స్ ఉంటాయి, ఆ హాల్స్ లో వాళ్ళకి తీసుకొచ్చి వాళ్ళకి ఇదిగోండి ఇది మీ సంగతి ఇట్లా ఉంది, మ్యాప్లు ఇట్లా ఉంది అంటే అర్థం కాదా, ఏమనుకుంటున్నారు, ఎవరికి మెదడలేదనుకుంటున్నారా, వాళ్ళకి ఇవ్వండి అవకాశం, వాళ్ళందరూ ఐఏఎస్లు అయిపోతారు వాళ్ళు. వాళ్ళకి మ్యాప్లు చూపించి ఇదిగో మీరు ఇక్కడ ఉన్నారు, నీళ్ళు ఇట్లా వస్తే ఇట్లా అవుతాయి చూడండి, మూసీది ఇంతకు ముందు కూడా అంత అయ్యింది, మూసీది వెడల్పు కొంతమంది నన్ను అబ్జెక్ట్ చేశారు, మూసీ 1908 లో 4.08 యాజ్ పర్ సమ్ ఆఫ్ ద రికార్డ్స్ అవైలబుల్ 4.08 క్యూసెక్స్ దాకా దాని ఉప్పొంగింది అది. ఇప్పుడు ఇది వచ్చింది ఏది కాదు, నథింగ్. దిస్ ఇస్ నేను చెప్పినా కదా అది నిండకుండా వదిలిరని. సో ఇమాజిన్ ఆ రెండు లేకపోతే ఏమైంది. ఓకే, సో ఇప్పుడు అది నిండకుండానే వదిలిన దానికి ఇక్కడ ఇంట్లో మనుషులు ధ్వంసం అయ్యారు కదా. సో అది మ్యాప్ లో వేసి వీళ్ళకి ఇంత వదిలితే ఇది క్యాల్కులేట్ 3D లో వేసి చూపించండి వాళ్ళకి, 3D లో యానిమేటెడ్ వీడియో చూపించండి వాళ్ళకి, ఇంత చేస్తే ఇలా వస్తది, ఇదిగో మీ దగ్గరకు వచ్చేస్తా ఉంది. కాబట్టి మనం అంతా కలిసి చేద్దాము, మనమంతా కలిసి ఎట్లా దీన్ని మనం చేసుకోవాలా, వేర్ డూ యూ వాంట్ టు గో, మీ ఆక్యుపేషన్స్ చెప్పండి, మీ చదువుల గురించి చెప్పండి. దిస్ ఈస్ ద ఓన్లీ వే ఆఫ్ డెమోక్రసీ అండి.